రైట్. ఇగో ఇక్కడ చూడండి, తెలంగాణ తల్లిపై నియంత హుకుం, సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు. ఏ రాష్ట్ర తల్లి విషయంలోనూ జీవోలు ఇవ్వని అక్కడి ప్రభుత్వాలు. భరతమాత పైన ఎలాంటి గెజెట్ లేని వైనం. తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై సర్కారు జీవో. కేసులు పెడతామంటూ జీవో ఇవ్వడంపై తెలంగాణ వాదుల ఆగ్రహం. విగ్రహ మార్పుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత. దాన్ని అణిచివేయడానికే జీవో ఇచ్చారా, కొత్త రూపాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారా అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూడండి, బలవంతంగా బాసింగం కడితే పెళ్లి కొడుకు కాలేడని సామెత. ఒకరి మీద ప్రేమ అయినా అభిమానమైనా మనసులో నుండి రావాలి, ఏది కూడా బలవంతంగా రాకూడదు. కేసులు పెట్టి భయపెట్టిన మాత్రాన ప్రేమ అభిమానం మనసులో నుండి రావు. దీనికి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి తేడా తెచ్చి తెలంగాణ పెట్టింది పేరు. ఎవరో బలవంతంగా పెట్టినంత మాత్రాన ఇక్కడి ప్రజలు తమ మనసులలో ఉన్న భావనను మార్చుకోరు. కానీ ప్రస్తుత ప్రభుత్వం భయపెట్టి ప్రజల మనసులో నుంచి భావనను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది అనేది ప్రధానంగా తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన. అంటే 4 కోట్ల మంది, అందులో మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. బహుశా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది, అసలు ముఖ్యమంత్రి గారి విగ్రహానికి సంబంధించి సడన్గా సెక్రటరియట్లో ఆవిష్కరించడానికి కారణమైంది అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో విగ్రహ ఆవిష్కరణ చేయడానికి అసలు కారణం ఏంటి అనేది ఆరా తీసే ప్రయత్నం మొదలుపెట్టిన దాంట్లో విస్తుబోయే నిజాలు బయటకు వచ్చినాయి. ఏందాది అంటే ఒక్కసారి మీరందరూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రధానమైన ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ అంశం పేరు ఏంటి అంటే ఒక ట్యాగ్ లైన్తో వచ్చింది. ఆ ట్యాగ్ లైన్ పేరే మార్పు. ఇది యావత్తు తెలంగాణ ప్రాంతంలో ఏ బిడ్డను అడిగినా ఎవరిని అడిగినా కూడా చాలా క్లారిటీగా కూడా క్లియర్గా కూడా చెప్తారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పాటలు ఎంత ముఖ్యమైనయో మార్పు అనే ట్యాగ్ లైన్ కూడా అంతే ముఖ్యంగా ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి 10 ఏళ్ల పరిపాలన మీద పూర్తి స్థాయిలో మేము యుద్ధమే ప్రకటిస్తున్నాం, పోరాటం చేస్తున్నాం అంటూ కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలతోని ఇక ఏ విధంగా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థం కాని విషయంలో అనేక రకాలుగా సోషల్ మీడియా దాంతోపాటుగా అనేక రకాలుగా విస్తృతంగా కూడా ప్రచారం చేసింది మార్పు. అయితే ఈ మార్పు దేని విషయంలో వచ్చిందని తెలంగాణ ప్రాంత బిడ్డలను అడిగితే ఏంది అంటే హైడ్రా అనే ఒక ఎపిసోడ్ మీద వచ్చింది తెలంగాణ ప్రాంత జీవితాలు. దాంతోపాటు మూసి అనే ఒక ఎపిసోడ్ మీద వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా కూడా తెలంగాణ తల్లి విషయంలో కూడా గదే జరిగింది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సరే, విగ్రహ మార్పుకు సంబంధం అంటే తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో ఎలాంటి మేము మార్పులు చేయలేదు, కేవలం సెక్రటరియట్లో మాత్రమే మేము విగ్రహాన్ని ఏర్పాటు చేశామనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల వాదన. ఇది చాలామంది కూడా చెప్పిన వాదన. ఏంటి అంటే విగ్రహంలో మేము ఎలాంటి మార్పులు చేయలేదు, కేవలం విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసినవే విగ్రహానికి సంబంధించి మేము ఎలాంటి మార్పులు చేయలేదు, సెక్రటరియట్లో విగ్రహ ఆవిష్కరణ చేసినాం, మీరు మార్పు అంటున్నారు మేము ఆవిష్కరణ అంటున్నాం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ప్రధానమైన అంశం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇదే విగ్రహానికి సంబంధించి యూనివర్సిటీలలో ఏర్పాటు చేస్తాం, జిల్లాలలో ఏర్పాటు చేస్తాం, నియోజకవర్గాలలో ఏర్పాటు చేస్తాం, మండలాలలో ఏర్పాటు చేస్తాం, గ్రామాలలో ఏర్పాటు చేస్తాం, దీనికి ఒక ఉత్సవం పేరు కూడా పెడతాం, కొత్త సంవత్సరం తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసేలా కొత్త నిర్ణయాలు కూడా ఉంటాయంటూ ప్రభుత్వం నుంచి వస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ముఖ్యమంత్రి గారు ఎందుకు సడన్గా ఈ విధంగా ఇలాంటి ఆలోచన పెట్టిండు అంటే దానికి మీరందరూ కూడా లోతుగా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇందులో ఒక మర్మం ఉన్నది, ఒక ముచ్చట ఉన్నది. దీంట్లో అసలు విషయం మీరందరూ మర్చిపోవద్దు, యాది తప్పద్దు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే కేవలం మార్పు అనే ట్యాగ్ లైన్తోని. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలలో మార్పు అంటూ హైడ్రా తీసుకొచ్చింది, మూసిని తీసుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహంలో జీవో ఎందుకు తీసుకొచ్చింది, గెజిట్ని ఎందుకు తీసుకొచ్చింది, అసలు తెలంగాణ తల్లి విగ్రహంలో కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఎక్కడ ఎందుకు మాట్లాడకూడదు అంటూ చెప్పింది అనే విషయాన్ని నేను చెప్తా. తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే. రాష్ట్ర సచివాలయంలో కొత్త విగ్రహం పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెక్రటరియట్లు, ఎస్పీ ఆఫీసులు, కమిషనరేట్ కార్యాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటూ ముఖ్యమంత్రి మంత్రులు ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి.
దాంతోపాటు అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఖరారు చేసిన రూపమే అసలైన తెలంగాణ తల్లి అంటూ ఒక జీవో కూడా విడుదల చేశారు. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ దినోత్సవంగా కూడా జరుపుకోవాలంటూ కూడా అందులో రాసున్నది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మీరు అందరూ కూడా విగ్రహాన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ ఇక్కడ నేను వేరే అంశాన్ని చూస్తున్నా. ఇది మీ అందరికీ తెలవాలి. ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది కదా గతం ప్రస్తుతం. ఇది 2007 నవంబర్లో ఏర్పాటు చేసిన విగ్రహం. ఇది నిన్నగాక మొన్న ఏర్పాటు చేసిన విగ్రహం. అయితే దీంట్లో భారీగా మార్పులు చేశారంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ కొచ్చిపడేస్తుంది. ఏమంటున్నది అంటే మేము విగ్రహాన్ని మాత్రమే ఆవిష్కరణ చేసుకున్నాం తెలంగాణ తల్లిని, ఇప్పటి వరకు సెక్రటరియట్లో ఎక్కడా లేదు అనేది వాళ్ళ వాదన చాలా క్లారిటీగా వాళ్ళు బలంగా వాదిస్తున్నారు. ఏమని అంటే మేము ఆవిష్కరణ చేయలేదు, ఇంతవరకు సెక్రటరియట్లో ఎక్కడైనా ఉందా, సెక్రటరియట్లలో లేని తెలంగాణ తల్లిని తీసుకొచ్చి సెక్రటరియట్లో మేము ఏర్పాటు చేస్తాం అనేది వీళ్ళు చెప్తున్నారు. అయితే దీంట్లో మర్మం ఏంటి, ముచ్చటేంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ తల్లి రూపం ఎవరు తయారు చేసిళ్ళు, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే ఏమని చెప్తారు? ఈ విగ్రహానికి సంబంధించి అంటే ఈ తెలంగాణ తల్లి రూపాన్ని తయారు చేసింది ఎవరు అంటే ఎవరు చెప్తారు? ఈ తెలంగాణ తల్లి రూపానికి సంబంధించి మొదట అంటే ఇది పూర్తి స్థాయిలో 2007లో నవంబర్లో ఏర్పాటు చేసిన ఈ తెలంగాణ తల్లి రూపం ఎవరు ఏర్పాటు చేయించారు అంటే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు దాదాపుగా వారం రోజుల పాటు 4 నుంచి 8 రోజుల పాటు జరిగిన చర్చోపచర్చల తర్వాత తెలంగాణ భవన్లో ఆవిష్కృతమైంది ఈ తెలంగాణ తల్లి రూపం. అంటే దీన్ని ఎవరు ఏర్పాటు చేయించారు, ఏ విధంగా ఏర్పాటైందంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహం అనేది ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏముంటుంది? రేవంత్ రెడ్డి ఒక మాట బలంగా వినిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డిలో కూడా మార్పు వచ్చింది, మీ అందరికీ తెలవాలి. రేవంత్ రెడ్డి బూతులు మర్చిపోయిండు. రేవంత్ రెడ్డి ఏకంగా నిన్న ఆశా వర్కర్ల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళా కమిషన్ కూడా స్పీడ్గా స్పందించడానికి కారణం ఏంటి అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా ఫోకస్ ఏంది అంటే బూతు పదాలను, లకారాలు, అకారాలు అన్నింటినీ పక్కన పెట్టేసి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ను తన గ్రిప్లో తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే జీవో తీసుకురావడం. ఇంకొక విషయం ఏంది అంటే నిన్న ఆ మహిళా కమిషన్ కూడా ఆశా వర్కర్ల విషయంలో అంత స్పీడ్గా స్పందించడానికి కారణం కూడా యనుమల రేవంత్ రెడ్డి గారు. ఇంకొక విషయం ఏంది అంటే ఇది ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమంలో ఏర్పాటు చేసిన ఈ రూపంగా ఎందుకు మార్చిందంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు, శపథం చేసిండు. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తెలుసుకోవాలి. కేసీఆర్ ఆనవాళ్ళు కనిపించకుండా చేయడానికి తన దగ్గర ఉన్న అధికారాన్ని వినియోగిస్తూ తాను ఏమి చేయాలనుకుంటున్నాడో మొట్టమొదటిసారిగా తెలంగాణ తల్లి అంటే 2007లో నవంబర్లో ఏర్పాటైన ఈ ఆవిష్కరణకు సంబంధించి దీన్ని చరిత్రలో లేకుండా చేయడానికి తీసుకువచ్చిన రూపమే ఇది అనేది మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పురు.